దేవుని మాటలు విని మన జీవితాలను మరింత మెరుగుపరుచుకొని సంపూర్ణులుగా తయారవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, ఆది అంతము లేనివాడా, సర్వశక్తిమంతుడా, నరులకు నివాసయోగ్యంగా భూగోళాన్ని సృజించి భూమి మీద సమస్త జీవరాశులను మాటతో కలిగించి వాటన్నిటి మీద మీ పిల్లలుగా మాకు అధికారాన్ని ఇచ్చి దాన్ని లోపరుచుకోమని మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో పాడైపోయిన మమ్మల్ని తిరిగి మళ్ళీ అధికారాన్ని ఇచ్చి రాజులైన యాజక సమూహంగా తీర్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మీ పిల్లలుగా తీర్చబడిన మేము మరింతగా బలపడటానికి అనేకమైన విషయాలు ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుచుండగా నేర్చుకొని అందులోని ఆత్మీయమైన సంగతులు కూడా మేము ఆలోచించడానికి మీ ఆత్మ సహాయంతో చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని వచనాలను మార్క్స్ వార్తల నుంచి మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. అదే పరిశుద్ధాత్మ సహాయంతో మీ పిల్లలు విని వాక్యానుసారంగా ఆత్మ సహాయంతో ప్రవర్తించగలుగుటకు, ఆత్మ సహాయంతో శరీరాన్ని జయించుటకు సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు నైన క్రీస్తు యేసు యొక్క జయము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము మనం 2 భాగాలుగా నేర్చుకున్నాం 2 వారాల క్రితం. ఈరోజు 3వ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయము 28 వరకు మనం గత వారం ధ్యానం చేసాం. 29వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అంతేనా? యేసుక్రీస్తు వారు కపెర్నహూముకి వెళ్ళటం, అక్కడ సమాజ మందిరంలో బోధించటం, అదంతా అయిపోయిన తర్వాత అక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుణ్ణి ఆయన ఎరగటం, ఆయన అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం, ఇదేదో కొత్త బోధగా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని అంతా గలిలీ ప్రాంతం అంతటా మరి చెప్పటం, దాంతో గలిలీ ప్రాంతం అంతా వ్యాపించింది. ఆ రోజు అయిపోయింది. అది ఏ రోజు జరిగింది? విశ్రాంతి దినం రోజు జరిగింది. మనం 21వ వచనం చూస్తే, అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో, కపెర్నహూములో సమాజ మందిరాలు ఉన్నాయి, ఆ సమాజ మందిరాల్లోనికి వెళ్ళి బోధ చేస్తూ అపవిత్రాత్మను పట్టిన వారికి వదిలించడం, రోగాలతో వచ్చిన వారికి రోగాలు తగ్గించడం, ఇదంతా చేసేలకే వాళ్ళ కొత్తలాగా ఉంది. అప్పటి వరకు శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు కేవలం బోధ చేసేవాళ్ళు. స్వస్థతలు అనేవి అక్కడ కనపడలేదు. పైగా దెయ్యాలు పట్టడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం జరిగేది కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారి బోధతో పాటు అపవిత్రాత్మలు పట్టిన వారిని వెళ్ళగొట్టే ఈ కార్యక్రమం ఎప్పుడైతే చేశాడో వెంటనే విచిత్రంగా ఉంది, ఇదేదో కొత్త బోధలాగే ఉందని ఫీల్ అయిపోయి ఆ ఏరియా అంతా స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేసిన తర్వాత అది అయిపోయింది. వెంటనే ఎక్కడికి వచ్చారంటే పేతురు గారింటికి వచ్చారు. 29 చదువుతాం. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ, యోహానుతోనూ, సీమోనుతోనూ, ఆంద్రే అనువారి ఇంట ప్రవేశించిరి. ఎవరింట్లో ప్రవేశించారు? యాకోబా, యోహాను ఇంట్లోనా? సీమోను, ఆంద్రేయ అన్నదమ్ములు, యాకోబు, యోహాను అన్నదమ్ములు. ఈ నలుగురు వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి. అందుకే కలిసి ఉన్నారు.
గలిలయ ప్రాంతంలో చేపలు పట్టుకునేవాళ్ళు కాబట్టి యేసుక్రీస్తు వారు పిలవగానే వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా ఈ నలుగురే వెళ్తున్నారు ఎక్కువగా కదా. ఎవరు? ఆంద్రేయ, యోహాను, యాకోబు, సీమోను. వీళ్ళు నలుగురు ఎక్కడికి వచ్చారు? ఎవరింటికి వచ్చారు? సీమోను అనువారి ఇంట ప్రవేశించరి. సీమోను, ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, బోధ చేసినాక సీమోను గారింటికి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు వలలు విడిచి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు బోధ చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. వెంటనే ఎవరింటికి వచ్చారు? సీమోను. అంటే ఇంట్లో కూడా చేర్చుకున్నారా గురువుగారిని? ఇంట్లో కూడా చేర్చుకున్నారు. శిష్యులు బయటికి వెళ్ళి ఆయన వెంబడించడమే కాక ఇంటికి కూడా పిలిపించుకున్నారు. అంటే భోజనం చేయటానికి పిలిపించుకొని ఉండుంటారు. మా ఇంటికి వెళ్తున్నారండి, భోజనం చేద్దామని పేతురు గారి ఇంటికి వచ్చేసారు. తీరా చూస్తే పేతురు గారి అత్తగారు జ్వరంతో ఉన్నారు. ఈ విషయం వాళ్ళు అక్కడికి వచ్చిన దాకా వాళ్ళకు కూడా తెలియదు. జ్వరం వచ్చింది కాబట్టి జ్వరం తగ్గించుకోవటానికి ప్రభువారిని పిలుచుకోవాలి. సహజంగా అక్కడ సమాజ మందిరంలో బోధ చేశారు. అక్కడ నుంచి వెంటనే రాయబడింది. అదే రోజు ఏం చేశారు? పేతురు గారింటికి వచ్చేసారు. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో వెంటనే చెప్పారు. అప్పుడే చూశారు, వెంటనే అయ్యగారు ఏమో జ్వరంగా ఉందంటే సీమోను గారి అత్తగారు కూడా సీమోను గారి ఇంట్లోనే ఉంటున్నారు. అర్థమైందా? అత్తగారిని సీమోను గారు తల్లిలాగా చూసుకున్నాడు అనమాట. అంతేగా, అత్తగారు కూడా ఇంట్లోనే ఉన్నారు, కాకపోతే జ్వరంతో ఉంది. అప్పుడే తెలిసింది. వెంటనే వారు ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియజేశారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. వెంటనే ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఆమె వెంటనే ఏం చేసింది? ఇక్కడ ఏం చేశాడు? నీకు జ్వరం తగ్గుగాక అని ప్రార్థన చేశాడా? లేదు, చేయి పట్టుకొని లేపాడు. అంతే రాసి ఉంది ఇక్కడ. మత్తయి సువార్త ఒకసారి 8వ అధ్యాయానికి వెళితే 14వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచెను. చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం. ఇక్కడ కూడా చెయ్యి పట్టగానే జ్వరం ఆమెను విడిచింది అని రాయబడింది. అంతేనా? చెయ్యి పట్టగానే ఏం జరిగింది? జ్వరం ఆమెను విడిచాను అని రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయము 38 నుంచి. ఆయన సమాజ మందిరములో నుండి లేచి, అంటే సమాజ మందిరంలో బోధ చేసి అక్కడ దెయ్యాలను నిలగొట్టినాక వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సీమోను గారింటికి. అంటే సమాజ మందిరానికి సీమోను ఇంటి గారికి దగ్గరలోనే ఉన్నాడు. ఇతకి సమాజ మందిరం ఏ ప్రాంతం? కపెర్నహూము అనే ప్రాంతం. కపెర్నహూము ఎక్కడుంది? గలిలయ సముద్రం దగ్గరలోనే ఉంది. అందుకే ఆ ఊర్లో ఉంటూ ఆ ప్రాంతంలో నివసిస్తూ పక్కనే ఉన్న గలిలయ సముద్రంలో వీళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమాజ మందిరాలు ఉంటే అక్కడ బోధ చేశాడు. అక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అక్కడ నుంచి సీమోను గారింటికి వచ్చారు. రాగానే విషయం చెప్పారు, అత్తగారికి జ్వరంతో ఉన్నారని. కానీ చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే జ్వరం ఆమెను విడిచింది. ఆమె వెంటనే ఆయనకి ఏం చేసింది? పరిచర్య చేశాను. ఇక్కడ చూద్దాం, లోకా గారు ఏం చెప్తారు? 4వ అధ్యాయంలో ఆయన సమాజ మందిరంలో నుండి లేచి 38 నుంచి, అంతేనా? సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకోండి అంటే చెప్పారు, అమ్మగారికి జ్వరంగా ఉంది అని. ఆయన ఆమె చెంత నిలువబడి
జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. ఏం చేశాడు ఇక్కడ? జ్వరాన్ని గద్దించాడు. మత్తయి గారు, మార్కు గారు ఆ విషయం రాయలేదు. అంటే యేసుక్రీస్తు వారు చేయి పట్టుకున్నాడు, లేవనెత్తగానే ఏం చెప్పాడంటే జ్వరాన్ని గద్దించాడు. ఇంతకీ జ్వరం ఏమైంది? తగ్గింది. ఎటుపోయింది? జ్వరం ఎటుపోయింది చెప్పాలి. జ్వరం తగ్గింది. చెయ్యి పట్టుకున్నాడని ఉందా? మత్తయి గారు, మార్కు గారు చెయ్యి పట్టుకున్నాడని, లూకా గారు రాయలేదు. అది గద్దించాడు జ్వరాన్ని, నన్ను చెయ్యి పట్టుకొని గద్దించాడు. ఇంతకీ జ్వరం ఏమైందంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆయనలోకి వెళ్ళిపోయింది. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. ఇందాక చూసాం కదా, 8వ అధ్యాయమేగా, 14. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న ఆమె అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలు స్వస్థపరచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆ ఒక్కదానికే కాదు, ఇంకా చాలామంది రోగాలు కూడా స్వస్థపరిచాడు. ఇంతమంది రోగాల్ని యేసుక్రీస్తు వారు భరించాడంట. వాళ్ళకి తగ్గింది, ఈయనకు వచ్చింది. యెషయా గారు ప్రవచించాడంట. 53 యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడింది చూడండి, 4వ వచనం. యేసుక్రీస్తు వారు రోగాలను పోగొట్టాడు అంటే రోగాలు వెళ్ళిపోయినాయి, గాలిలో కలిసిపోయినాయి అనుకోకూడదు. ఆయన మన పాపాలనే కాదు, ఆ రోజుల్లో ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ప్రతి రోగి యొక్క రోగాన్ని కూడా ఆయన భరించాడట. విన్నారా? మన ఇంట్లో ఎవరికన్నా రోగం వచ్చిందనుకోండి, వాళ్ళ బాధ మనం భరించగలమా? ఒళ్ళంతా నొప్పులు, విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. ఏదన్నా వాళ్ళకి తెచ్చిపెట్టమంటే తెచ్చిపెడతాం, ఇంజక్షన్ చేయించమంటే చేయిస్తాం, మందులు తెమ్మంటే తెస్తాం, ఏదన్నా తినటానికి పెట్టమంటే పెడతాం, లేదా ఎక్కడన్నా నొప్పులు ఉండి తోమంటే తోముతాం. కానీ ఆ బాధ మనం భరించగలమా? మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలమా? కానీ ప్రభువారు ఆ దినాల్లో ఉన్న ప్రతి ఒక్క రోగి యొక్క రోగాన్ని భరించాడంటే, ఎంతమంది రోగాలు తీసేశాడో అన్ని రోగాలు ఆయనలోకి వెళ్ళిపోయినాయండి. పేతురు గారి అత్త జ్వరం కూడా తను తీసుకున్నాడు. చదవండి, 4వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. చాలమ్మ. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆ ప్రవచనం ఇది ఇక్కడ నెరవేరిందని చెప్తున్నాడు 16వ వచనంలో. మత్తయి సువార్త 8:16 ఉంది. యెషయా గారు ప్రవచించిన ఆ ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి స్వస్థత వాళ్ళకి తగ్గింది, ఈయన వహించాడు. మరి ఈయనకెందుకు రోగాలు రాలేదంటే ఆయన పరిశుద్ధుడు. గతంలో చెప్పాను, పాపం వలన రోగం, పాపం లేకపోతే రోగం లేదు. రేరుగా జరిగేది ఏంటంటే పరీక్ష కోసం రోగం, అది వేరే విషయం. అది బాగా భక్తులకి, యోబు గారు లాంటి వాళ్ళకి వస్తాయి, అది వేరే. కొన్ని పరీక్షల కోసం కొంతమంది దైవజనులు కూడా రోగాలు పెడతాడు, అది వేరే విషయం. కానీ జనరల్గా వచ్చేదేంటి? పాపం వలన రోగం. చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి కదంటే తల్లిదండ్రుల యొక్క దోషాలు, అపరాధాలు కూడా పనిచేస్తాయి పిల్లల మీద. గతంలో చెప్పానో లేదో ఇక్కడ తనాలు చెప్పాను. తల్లిదండ్రుల యొక్క దోషాలు కూడా పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం కూడా ప్రభావం పిల్లల మీద పడుతుంది. 1000 తరాల వరకు కరుణించి వాడినై ఉన్నాను, తండ్రుల దోషమును కుమారుల మీదకి 3-4 తరముల వరకు రప్పించువాడనై ఉన్నానని నిర్గమాకాండంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో రాయబడి ఉంది. కాబట్టి దోషాలు వస్తాయి. జనరల్గా మనిషికి పాపం, రోగం వచ్చిందంటే పాపం వల్లనే వచ్చింది. ఏదో ఒక పాపం మనకు తెలియచ్చు, నేనేం చేశానో పాపం అనేది మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. సహజంగా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే మనం పలాంది చేశాం కాబట్టి మనకి ఇది వచ్చింది అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇప్పుడు పేతురు గారింటికి వెళ్ళాడు. మళ్ళీ మార్క్స్ వార్తకి వెళ్ళిపోదాం. వెంటనే అంతటా ఆమె ఆయనకు 31వ వచనం,
ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను. చెయ్యి పట్టి లేవనెత్తి జ్వరాన్ని గద్దించాడు. లూకా గారు చెప్పింది కూడా యాడ్ చేసుకుంటే జ్వరాన్ని గద్దించాడు. వెంటనే జ్వరము ఆమెను విడిచెను. కాబట్టి ఆమె వెంటనే లేచి, ఏమంటే జ్వరం తగ్గిన తర్వాత వెంటనే ఆరోగ్యం వచ్చిద్దా, నీరసం వచ్చిద్దా? జ్వరం ఉన్నప్పుడు లేని నీరసం తగ్గిపోయినాక విపరీతమైన నీరసం వచ్చింది. గమనించారా? జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి అందరు దాదాపుగా జ్వరం తగ్గినాక అసలు నాలుకంతా చేదైపోయి ఎక్కడ లేని నీరసం వచ్చింది. ఒక్కరోజు జ్వరం 6 నెలల శక్తిని హరించిద్దంట. మరి వారం రోజులు జ్వరం వస్తే చెప్పండి, 7 × 6 ఎన్ని నెలలు? 3.5 సంవత్సరాల శక్తి మనం తీసేసుకున్నట్టు, పోగొట్టుకున్నట్టు అంత శక్తి. మరి వెంటనే ఆమె ఏం చేసింది? నీరసం లేదు, ఏం లేదు. ప్రభువు తగ్గిస్తే అలా ఉంటుంది. వెంటనే శక్తి వచ్చింది, వాళ్ళకు ఉపచారము చేయసాగాను. 32 సాయంకాలము పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఏ సాయంకాలం? సాయంకాలం పొద్దుగుంకినప్పుడు అంటే విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత, విశ్రాంతి దినం రోజున. ఇది జరిగింది ఎక్కడ? కపెర్నహూములో. కపెర్నహూములో ఎక్కడికి వెళ్ళి ఏ బోధ చేశాడంటే సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ చేశాడు. సమాజ మందిరంలో దెయ్యం పట్టినోడికి దెయ్యాన్ని వదిలించాడు. ఆ తర్వాత పేతురు గారి ఇంటికి వచ్చాడు. అక్కడ పేతురు గారి అత్తకి జ్వరం తగ్గించాడు. అక్కడ భోజనం చేసి ఉంటారు. ఆ తర్వాత సాయంకాలం అయిపోయింది. అక్కడ ఆ కార్యక్రమాలు అయిపోయేకి సాయంత్రం అయింది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ముందా పొద్దు గుంకినప్పుడు అంటే సూర్యుడు అస్తమించినప్పుడు. యూదుల దిన లెక్కలు ఎలా ఉంటాయంటే సాయంత్రం సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఒకరోజు. మనం దినాలు ఎట్లా లెక్కేస్తాం? మనం సమయాన్ని, రోజుని మధ్యరాత్రి 12 గంటల నుంచి ఈరోజు, మళ్ళీ రేపు మధ్యరాత్రి 12 గంటల వరకు ఒకరోజు, అంతే కదా. కానీ యూదుల దినాచారం ఎలా లెక్క ఉంటాయంటే సాయంత్రం సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఒకరోజు. ఇప్పుడు విశ్రాంతి దినం రోజు యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేశాడు. విశ్రాంతి దినం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు. పొద్దు కుంకినప్పుడు అని ఉందా? అంటే సూర్యుడు అస్తమించాడంటే దినం మారిందా? విశ్రాంతి దినం ఏది ఇంతకీ? శనివారం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసింది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా అని ఉంటుంది. అంటే విశ్రాంతి దినం శనివారం గడిచిపోయినాక ఆదివారం వచ్చింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఏ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చారు? ఆదివారం. 6 తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఆదివారం ఎంటర్ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి సాయంకాలమున అందరూ పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అంటే రాత్రి, అంతేగా. సూర్యుడు అస్తమించిన తర్వాత రోగులు తీసుకొచ్చారు, దయ్యం పట్టిన వారిని కూడా తీసుకొచ్చారు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. రోగాలన్నీ పోగొట్టాడంటే ఆ రోగాలన్నీ ఈయన భరించాడు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశాడు? దయ్యాలను వెళ్ళగొట్టాడు. అపవిత్రాత్మలు పట్టిన వారందరి దయ్యాలని వెళ్ళగొట్టాడు. దయ్యాలకు ఎవరు తెలుసు అంట? యేసుక్రీస్తు వారు తెలుసు. దీని గురించి ఒక పాఠం తయారు చేస్తున్నానులేండి. దయ్యాలను ఎందుకు మాట్లాడనీలేదు? దయ్యాలు తన్ను ఎరిగియుండినందున యేసుక్రీస్తు వారు ఎవరో దయ్యాలకి తెలుసు. తెలిసి ఎరిగినాయి కాబట్టి పలానాయన ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఈయన మంచోడు అని చెప్తే వచ్చిన నష్టం ఏంటి? నోరెత్తలేదంట. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఎందుకనంటే తర్వాత చెబుతారు. మాట్లాడనీలే. ప్రతి సందర్భంలో ఇదే ఉంటుంది. దయ్యాలను వెళ్ళగొట్టిన కాడల్లా ఆ దయ్యాలు ముందే ఏదో ఒక డైలాగ్ అనేస్తాయి.
అన్నప్పుడల్లా నోరెత్తద్దు, మీరు మాట్లాడద్దు, మీరు ఊరకుండుడి అని చెప్పేసి పంపించేస్తాడు. దెయ్యాలు వదిలిపోతాయి, దెయ్యం పట్టినోడు స్వస్థపరచబడి తన దారిని తాను వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడల్లా యేసుక్రీస్తు వారు మీరు ఊరకుండుడి, మౌనంగా ఉండుడి అని వాటిని మాట్లాడనీయలేదనే పదం మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. నెక్స్ట్ 35. ఆయన పందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. రాత్రుల దాకా జనాలు వస్తూనే ఉన్నారుగా. దినం ప్రారంభమైంది, శనివారం అయిపోయింది, విశ్రాంతి దినం అయిపోయింది, తర్వాత రోజు వచ్చింది. ఎప్పుడు వచ్చారు జనం? విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత క్యూ పెట్టారు సాయంకాలం. మరి అంతమందిని బాగు చేయడానికి సుమారు ఎంత టైం బట్టి ఉంటుంది చెప్పండి? బాగా లేటే అయ్యి ఉండొచ్చు బహుశా. అలాంటి పరిస్థితిలో మరి ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు నిద్ర లేచాడు? ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు అంటే సుమారు ఎంత అయి ఉండొచ్చు? ఇంకా చాలా చీకటి కంటే 3, 4 సుమారు 5 అవ్వదు, చాలా చీకటి అవ్వదు. 5ంటికి తెల్లవారుతున్నట్టుగా మనకి కొంచెం వెలుగు కనపడతా ఉంటుంది. 3 కానీ 4 ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఈ జనాల్లో అయితే డిస్టర్బెన్స్ అయిద్దని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన అంటే ప్రార్థన చేయటానికి జనాల్లో కుదరదా చెప్పండి? మీ గురించి నేను ప్రార్థన చేయటానికి జనాల్లో సరిపోద్ది. ఇప్పుడు లాజర్ని లేపాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఈ సందర్భాల్లో పరలోకమందున్న తండ్రి అని ఆశీర్వదించమన్నాడు. లాజరు లేచి బయటికి రా, నువ్వు నా మనం విలుచున్నావని నేను ఎరుగును తండ్రి, వీళ్ళ కోసం ఈ మాట చెప్తున్నానని అందరికీ తెలియటానికి అక్కడ ప్రార్థన చేశాడు. కానీ సొంత విషయాలు ప్రార్థన చేసుకోవటానికి, జరిగిన విషయాలన్నీ దేవునికి విన్నవించుకోవటానికి ఏకాంతంగా వెళ్ళాడు. అర్థమైందా? అందుకే మత్తయి సువార్తలు అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి మాత్రమే తెలిసేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి, అన్నిల వల్లే విస్తరించి నువ్వు మాట్లాడకూడదు అని చెప్తాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి సపరేట్ గదిలు ఏమన్నాయి? ఇల్లు లేవుగా. నక్కలకు బొరియలుండు, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు కాబట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడైతే ఎవరు ఉంటారు? జంతువులే, పక్షులే ఉంటాయి. ఇంకా పక్షులు లేచి కిలకిలా రావాలు ప్రారంభించక ముందే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయి చాలా చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ అవకాశం కూడా ఇవ్వలే జనాలు. అవకాశం కూడా ఇవ్వకుండా వెతుక్కుంటూ తిరుగుతున్నారంట. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతకచ్చు వెళ్ళి ఆయనను కనుగొని వీళ్ళెన్నింటికి లేచారో వెతుకుతూ ఉన్నారంట. అంటే ఎక్కడుంటాడు అలా వెతుకుతూ మొత్తానికి అరణ్యానికి వెళ్ళిపోయి మొత్తానికి కనుక్కున్నారు. ఎందుకు ఎత్తికారు చెప్పండి? ప్రజలేమో సీమోను గారి దగ్గరికి వచ్చారు. సీమోను గారు ప్రజలు కలిపి యేసుక్రీస్తు వారిని వెతకటానికి వెళ్ళారు. ఆల్రెడీ రాత్రి జరిగిందేంటి? స్వస్థతలో దయ్యాలను వెళ్ళగొట్టడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయినాక కాసేపు ప్రశాంతంగా పడుకున్నాడో లేదో మహానుభావుడు మళ్ళీ చాలా చీకటిగా ఉన్నప్పుడు లేచి అరణ్యానికి పోయి ప్రార్థన చేసుకుంటే ఏకాంత ప్రార్థన కూడా డిస్టర్బ్ చేసి వెతుక్కుంటూ వెళ్ళి మొత్తానికి ఆయన్ని పట్టుకొని ఏమంటున్నాడు చూడు సీమోను పేతురు గారు, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఇంతమంది వెతుకుతున్నారు ప్రభా నీకు తెలీదా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అవునా,
ఆ సంగతి తెలిస్తే అక్కడే ఉండేవాడినే అనలా. అసలు ఆ విషయం విన్నట్టే ఇతర సమీప గ్రామంలో ప్రకటించుదాము, వెడుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. అంటే అర్థం ఏంటంటే, నేను వచ్చింది ఈ స్వస్థతలు చేయటానికి కాదు, ఈ దయ్యాలను వెళ్ళగొట్టడానికి కాదు, నేను వచ్చింది సువార్త ప్రకటించడానికి వచ్చాము. చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇతర సమీప గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటిలో నేను సువార్త ప్రకటించాలి, వచ్చేయండి, నాతో పాటు వచ్చేయండి అంటున్నాడు. ఎవరు వస్తారు? స్వస్థతలు చేద్దాం రండి అంటే ఏమట పడతారు, కానీ సువార్త ప్రకటిద్దాం రండి అంటే ఎవరు వస్తారు చెప్పండి? వస్తారా? స్వస్థతలు చేసేవాళ్ళు అంటే ఎంతమంది ఉంటారు చెప్పు? బోన్సర్స్ ఉంటారు, అటు ఇటు టీషర్ట్లు వేసుకొని హీరో గారు వెళ్తుంటే అటు ఇటు ఉన్నట్టుగా జనాలను నెడతా ఉంటారు. స్వస్థతా వరాలు ఉన్న దైవజనుడు వస్తున్నాడు మన ఊరు అని అటు ఇటు ఎగబడతారేమో జనం, తోసేవాళ్ళు ఉంటారు. ఈయనేమో ఏమంటున్నాడు? ఇతర సమీప గ్రామముల్లో ప్రకటించుటకు వెడుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. వాళ్ళు వచ్చింది ఎందుకు? స్వస్థతల కోసం వచ్చారు. ఆల్రెడీ అప్పుడు దాకా చేశారు, ఇంకా కొంతమంది పోగయ్యారు. వాళ్ళు ఎన్నోళ్ళు ఊరుకోరుగా, మాకు అది చేశాడు ప్రభు, మాకు ఇది చేశాడు ప్రభు అని చెప్పగానే రాత్రి మీటింగులు జరిగిపోయినాయి అనేక ప్రాంతాల్లో. స్వస్థత పొందినోడు ఊరుకుంటాడా? నిద్రపోకుండా అందరికీ చెప్పుకోవాలి. ఈ చెప్పేలేకే తెల్లారిపాటికి జనం పోగయ్యారు. పోగయ్యి వెతుక్కుంటూ పేతురు గారిని పట్టుకొని, మీ గురువుగారు ఎక్కడ అని వెంటబడితే మొత్తాన్ని తీసుకొని పేతురు గారు ప్రభువుని కనుక్కొని, వీళ్ళందరూ వెతుకుతున్నారు నీకు తెలియదా అని అడుగుతున్నాడు. అది కాదురా బాబు, నేను వచ్చిన పని ఇతర సమీప గ్రామాల్లో ప్రకటించడానికి వచ్చాను, ఆ పని చేయాలి, వెళ్దాం రండి అని పిలిచాడు. పిలిచి 39 ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. గలిలయ ప్రాంతం అంతా అది పెద్ద పట్టణం అండి. గలిలయ సముద్రానికి గలిలయ అని పేరు, పట్టణానికి కూడా గలిలయ అనే పేరు. లోయ ఒకటి ఉంటుంది, గలిలయ అనే ఒక లోయ, కోనేరు. ఆ ప్రాంతానికి ఆ పేరు. ఆ ప్రాంతం అంతా ఏం చేశాడంట? ఆ సమాజ మందిరములలో, ఒక సమాజ మందిరం కాదు, అనేక సమాజ మందిరాలలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ఇక ప్రాంతం అంతా పూర్తి చేసేసాడు. దయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థతలు చేయటం, సమాజ మందిరాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రకటిస్తున్నాడు రాజ్యస్వార్త. దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని రాజ్యస్వార్తను, దేవుని రాజ్యస్వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అది 39వ వచనంలో మనం చూసిన విషయం. 40 నుంచి ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఒక కుష్ఠరోగి వచ్చాడు, ఏమన్నాడు? ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి. ఎవరన్నా అడిగారండి ఈ ప్రశ్న? ఇప్పటిదాకా స్వస్థత పొందిన వాళ్ళు ఎవరైనా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయన్నారా? ప్రభా నన్ను కనికరించు, నాకు దెయ్యాలు నెలగొట్టు, నాకు రోగం బాగు చేయని అన్నారా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని ఎవరు అడగలేదు. కానీ ఈ కుష్ఠరోగి అడిగాడు కదా, నీకు ఇష్టమైతే అంటే నీ చిత్తమైతే అని. ప్రార్థన కూడా మనం ఎలా చేయాలి? నీ చిత్తమైతే ఈ కార్యక్రమం. మనం అడిగేది వేరు, ఆయన ఇచ్చేది వేరు. మనం అడిగేది మనకు నష్టం అయితే మనకు తెలియదు అది నష్టం అని. ప్రార్థనలో మనకేం మేలులాగా అనిపించింది, కానీ దేవుడికి తెలుసు అది కీడో మేలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చిత్తం కాదనుకో, నువ్వు మేలు అనుకున్నది కూడా ఇవ్వడు. మనం ఏమనుకుంటామంటే అప్పుడు ఏంటి ఇంత మంచిది అడిగినా దేవుడు ఇవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది. అది ఇస్తే నువ్వు చెడిపోతావేమో, అది ఇస్తే నీకు కీడేమో అని దేవుడు ఇవ్వడు. కాబట్టి దేవుడు ఇవ్వకపోవటానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఇవ్వకపోయినా కారణం ఉంటుంది, ఉన్నది తీసేసిన కారణం ఉంటుంది. అది దేవుడికే తెలుసు. మనం పరలోకి వెళ్ళినప్పుడు తెలిసింది, లేదా కొన్ని దినాలు వెయిట్ చేస్తే దాని విషయం మనకు ఒకరోజు అర్థమైంది. దానికి ఓర్పు కావాలి, సహనం కావాలి. అర్థమైందా?
చదవండి అన్నమాట. నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా వచ్చాడు, సాగిలపడ్డాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని ఒకసారి అనలా, వేడుకున్నాడంటే దీనంగా బతిమలాడాడు అని అర్థం. వేడుకొనగా అంటే ఎంత విధేయత చూడండి ఆ వ్యక్తికి, గుడ్డి అతనికి, కుష్ఠరోగికి ఎంత దీనత్వం చూడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. ఏమంటే ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి అంటే గతంలో కూడా చెప్పాను, ప్రతి చర్మ వ్యాధిని కుష్ఠవ్యాధిగానే చెప్పేవాళ్ళు. అది దానిలో చాలా రకాలు ఉన్నాయి. ఉన్న చర్మం కంటే పల్లంగా అయిపోయినా అది చర్మవ్యాధి, కుష్ఠవ్యాధి. ఉన్న చర్మం కంటే ఉబ్బుగా వచ్చినా కుష్ఠవ్యాధి, లేదు తెల్ల మచ్చ వచ్చినా కుష్ఠవ్యాధి, పొడల్లాగా వచ్చినా కుష్ఠవ్యాధి. రకరకాల చర్మవ్యాధులు ఉన్నాయి కదా ఇప్పుడు, గజ్జి, తామర, దురద, ఇంకా ఏవో చాలా రకాలు ఉన్నాయి కదా. అలాగే కుష్ఠవ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే ప్రతి చర్మవ్యాధిని కూడా కుష్ఠవ్యాధి కిందే వాళ్ళు లెక్కేశారు. కాబట్టి కుష్టు అందులో అంటుకునే రోగం ఉంది, అంటకుండా ఉండే రోగాలు కూడా ఉన్నాయి. కుష్ఠవ్యాధి ఒకరికి వస్తే అది అందరికీ అంటుకునే విధంగా ఉండే కుష్టు కూడా ఉంది. ఒకవేళ కుష్టు వచ్చినా అది అంటువ్యాధిగా కాకుండా ఎవరికి వచ్చిందో వాళ్ళకే అలా ఉండే అవకాశం కూడా ఉంది. అలాంటి రకరకాల కుష్ఠవ్యాధులు ఉన్నాయి. కాబట్టి ఊరు వెలుపలికి వాళ్ళు తోసేసేవారు. యాజకుడు చూసేవాడు, ఇది కుష్టు కన్ఫర్మ్ అయింది, ఒక వారం రోజులు వెయిటింగ్ చేయనేవాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తే అది పెరిగిందనుకో, ఓహో ఇది పెరిగే కుష్టు, అంటువ్యాధి అయింది కాబట్టి నువ్వు దూరంగా ఉండని దూరంగా ఉంచి దానికి వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసి అటు పక్కన పడేసేవాళ్ళు. అయితే ఒకవేళ తగ్గిందనుకో వాడికి మళ్ళీ యాజకుడు కనపరిస్తే, యాజకుడు సర్టిఫై చేస్తే ఓకే అంటే అప్పుడు మళ్ళీ కుటుంబంతో కలవచ్చు. ఈలోపు కుటుంబ సభ్యులు కానీ ఎవరు వాళ్ళని కలవకూడదు. ఇతను వాళ్ళతో కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే సపరేట్గా చేసేసారో, లాక్డౌన్లో ఎలా పెట్టేశారో అలాగా మొత్తాన్ని విడగొట్టేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎంత విధేయతతో అడగగానే నాకు ఇష్టమే అని కనికరపడి వానిని ముట్టి అన్నాడు. చూడండి, చెయ్యి చాపి వానిని ముట్టి. అందరికీ అలా చేయలా. రాత్రి అక్కడ కృతజ్ఞత కోడికలో 10 మంది కుష్ఠరోగులను మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అన్నాడు. ముట్టలేదు, మీకు కుష్ఠవ్యాధి తగ్గునుగాక అనలేదు. మీరు వెళ్ళి యాజకుడిని కనపరుచుకోను. కానీ వెళుతూ ఉండగానే 10 మంది శుద్ధులైపోయారు. కానీ ఇక్కడ సపరేట్గా ముట్టాడు. ముడితే ఏమైంది? అపవిత్రుడైపోతాడు. తెలుసా, కుష్ఠవ్యాధి వచ్చినోడిని సమాజంలోంచి ఎందుకు బయటకు పంపుతారంటే ఇది అందరికీ అంటుకుంటుంది. ప్లస్ ఇది అపవిత్రత అన్నాడు దేవుడు. ఈ అపవిత్రుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. పరిశుద్ధమైన దేవునికి ఏ బలులు ఇవ్వకూడదు. అసలు దేవుని సన్నిధికే రాకూడదు. ఒక మాటలో చెబితే అసలు జనజీవన సమంతిలో కలవకూడదు. అంత భయంకరమైంది ఆ వ్యాధి. అలాంటి వ్యక్తిని భార్య కానీ కొడుకులు కానీ బంధువులు కానీ ఎవరు టచ్ చేయరు, దగ్గర కూడా రానివ్వరు. అంత భయంకరమైన అంటువ్యాధిగా ఉన్న ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ముట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముట్టడం చూసి ఉంటారా జనం? అబ్బా అపవిత్రుడు అయిపోయాడు, ఇంకేముంది ఈయన సమాజంలోకి రానియొద్దని వెలివేయాలి. వాస్తవంగా వేయలేకపోయారు. కారణం ఏంటి? అందరూ ఎవరైనా కుష్ఠవ్యాధి వచ్చినోడిని ముడితే ఆ రోగం వీడికి అంటుకుంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ముడితే ఉన్న రోగం పోయింది, ఈయనకేమంటుకుంటుంది? ఇప్పుడు అది ఈయనకు అంటుకుంటుందని ఎవడు మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు? ఆడుకున్నదే పోయింది, తగ్గిపోయింది. కాబట్టి ఆయన తగ్గించగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అనే విషయం అందరికీ తేటతెల్లమైంది. పైగా ఆయన ఏ పాపం చేయని పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి ఎవడో మాట్లాడటానికి అవకాశం లేదు. అందుకే ఎవడు నోరెత్తలేదు. ముట్టాడు. అందరి ముందు కుష్ఠవ్యాధి ఉన్న వ్యక్తిని ముట్టడం అనేది సామాన్యమైన విషయం కదండి. పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడు కదా, వెళ్ళకూడదు. ఒక కుష్ఠవ్యాధి వ్యక్తిని ముట్టి సమాజ మందిరానికి వెళితే అది పాపం. వెలేయాలి యూదులందరూ, నీకు కూడా వచ్చింది, ఒక వారం వెయిటింగ్లో ఉండు అని చెప్పాలి. కానీ ఉన్న కుష్టు తగ్గింది కాబట్టి ఈయన పట్టుకోగానే ఎవడు మాట్లాడలేకపోయాడు. ఆయన్ను ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను కనుక
వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనుము. నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించను. వెంటనే వానిని, ఎందుకని వెంటనే పంపించాడు? ఇది చూస్తే జనం ఎగబడతారేమో. పైగా నువ్వు వెళ్ళి కృతజ్ఞతగా నాకు కానుక అనలేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మందిరానికి వెళ్ళి, మోషే గారు నియమించాడు కదా కానుక, నీకు ఏ రోగం వచ్చింది, తగ్గితే ఎంత ఇవ్వాలి, ఆ నియమాన్ని బట్టి నువ్వు యాజకునికి కనపరుచుకో, కుష్ఠవ్యాధి తగ్గిపోయిందని నీకు సర్టిఫికేట్ ఇస్తాడు. తర్వాత నువ్వు వెళ్ళి కానుకను మందిరంలో సమర్పించు, త్వరగా వెళ్ళని త్వరగా పంపించాడంట. ఎందుకని? కింద వాక్యం చదివితే మనకు అర్థమైంది ఎందుకో. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకు ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశముల్లో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయనొద్దకు ఏమైంది? ఒక్కడికి చేశాడో లేదు. అందుకే త్వరగా పంపించింది. ఎందుకనంటే ఈడెక్కడుంటే ఇంకా చాలామంది వస్తారు, నాకు బోధ చేయటం ఇంకా కుదరదు, ఈ పనులు చేయటమే సరిపోయింది. ఆయన వచ్చింది ఇతర సమీప గ్రామాల్లో బోధించడానికి వెళదాం రండి అన్నాడు. ఈ మధ్యలో ఇవి చేయాలి, ఎందుకంటే ప్రవచనాలు నెరవేరాలి, ప్లస్ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. యోహాను సువార్త 20:30-31 చదవండి. యోహాను సువార్త 20:30-31. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేచెను. అవన్నీ ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడను. కొన్ని ఎందుకు రాశారంటే ఈ దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, చేశాడు కాబట్టి ఆయన నమ్మాలి. ఆయన నామంలో జీవం పొందటానికి ఇవి రాయించాడు అంతే. ఇంక అవే చేసుకుంటూ పోడు. ఆయన వచ్చింది రాజ్య సువార్త ప్రకటించాలి. ఆయన నెరవేర్చిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చివరికి అందరి పాపాలు తన మీద మోపుకొని ఆయన శిలువలో మరణించాలి. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈలోపు పరిపూర్ణం చేయాలి ఆయన అప్పగించిన పనిని. ఇన్ని పనులు ఉంటే కేవలం స్వస్థతలే చేసుకుంటూ పోతే, అర్థమైందా? దెయ్యాలను వెళ్ళగొట్టుకుంటూ పోతే సమయం అంతా వేస్ట్ అయింది. జనాలేమో తండోపతండాలుగా వస్తాడు. ఒక్కడికి చేశాడు అనుకో, వాడు వెళ్ళి ఊరుకుంటాడా? పైగా ఏం చెప్పాడు? ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. ఎప్పుడైతే చెప్పొద్దు అంటాడో అప్పుడే అందరికీ చెప్పేస్తాడు. మనం కూడా చూడు, ఈ రహస్యం నీకు ఒక్కదానికే చెబుతున్నా, నీకు ఒక్కడికే చెబుతున్నా, ఎవరితో చెప్పొద్దంటే అమ్మతోడు ఎవరికి చెప్పను అంటాడు, అందరికీ చెప్పేస్తాడు కదా. వద్దు, ఇది సీక్రెట్, ఇది గుట్ అంటే చాలు, అదే స్ప్రెడ్ అయిపోయింది. అందరికీ చెప్పన్నాడు. రాజ్య సువార్త అందరికీ సర్వలోకానికి వెళ్ళి సకల జనులకు సాక్షార్థమై ప్రకటించండి అని అందరికీ చెప్పమన్నాడు. అది మాత్రం ఎవరికి చెప్పం. వారం రొట్టె తీసుకుంటున్నావా? ఈ వారం అంతా ఎవరికన్నా చెబుతావా? చెప్పమన్నా చెప్పం. వద్దన్నది మాత్రం నువ్వు సీక్రెట్ అన్నావు, ఎవరికి చెప్పొద్దన్నావుగా, నేను చెప్తా. మన పని అదే. ఎవరికి చెప్పొద్దన్నది చెప్పేస్తాం, చెప్పమన్నది మాత్రం చెప్పం. రివర్స్, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరితోనూ ఆయన దానివల్ల ఒక్కడికి దయ్యాన్ని వదలగొడితే, కుష్ఠవ్యాధి వదలగొడితే, వాడు చెప్పొద్దు, ఎవరితో ఏమీ చెప్పొద్దు అని చెప్తే వాడు విస్తారంగా ప్రకటించడం మొదలు పెట్టాడంట. ఇంకా ఎక్కడ ఆయన బహిరంగంగా స్వార్థ పని చేయలేకపోయాడంట. అదే రాయబడింది కదా. ఆయన పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో అరణ్యానికి తోసేసాడు. పట్టణంలో ఉంటే ఎగబడవుతున్నారు జనం. వాక్యం చెప్పని ఇట్లా స్వస్థత చేయి, దెయ్యాలను వెళ్ళగొట్టు, స్వస్థత చేయి, దెయ్యాలను వెళ్ళగొట్టు, ఇదే పని. బాబు, ఈ పట్టణంలో నేను బతకలేనని అడవికి పారిపోయాడు. అడవికి పారిపోతే వదులుతామా మేము? అక్కడికి కూడా వచ్చేసారు. చదవండి అన్నమాట.
నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు, ఇది అడవికెళ్ళి వదిలిపెట్టరా? ఎంతమంది వెళ్తారండి? స్వస్థత వరాలు ఉన్నాయి, పలానా దైవజనుడు పలానా ప్రాంతం వస్తున్నాడంటే ఎగబడి ఆటోలు కిరాయికి మాట్లాడుకొని వెళ్ళిపోతారు. మంచి వాక్యం చెప్పడానికి పలానా దైవజనులు వస్తున్నారంటే ఒక్కడు రాడు. వాక్యం ఏం చేసుకోను. స్వస్థత అయితే ఆరోగ్యం బాగుపడింది. ఇవన్నీ దెయ్యాలు పట్టిన బ్యాచ్, శరీరాన్ని ప్రేమించే బ్యాచ్ కాబట్టి ఎగేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. పాపం ఆయన సువార్త ప్రకటించలేక అడవికి పారిపోతే అక్కడ కూడా వదిలిపెట్టకుండా నలుదిక్కల నుంచి వచ్చాడంట. పట్టణం అయితే ఆ పట్టణం వాళ్ళే వస్తాడు, అడవి అయితే అడవి చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి అడవిలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని ఊపిరాడనీయకుండా అక్కడ కూడా స్వస్థతలు చేయించుకున్నారేమో. మొదటి అధ్యాయం పూర్తయింది, రెండో అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. మరలా అంటే అంతకుముందు కపెర్నహూములోకి వెళ్ళాడు. 1:21 విశ్రాంతి దినాన కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడ బోధ చేశాడని చదివాం. 1వ అధ్యాయం 21. మరలా అంటే అక్కడి నుంచి బయలుదేరాడు, పేతురు గారి అత్తగారికి స్వస్థత చేశాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి అలా గలిలయ ప్రాంతం అంతా తిరుగుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ కపెర్నహూముకి వెళ్ళాడు. అంటే ఈలోపు ఎంత ప్రాంతం తిరిగాడంటే ఆ గలిలయ పట్టణ ప్రదేశాలు, అడవి ప్రాంతం, ప్రజలు ఉన్న ప్రతి ప్రాంతంలో తిరిగాడు. చాలా పెద్దదండి అప్పుడున్న ఆ ప్రాంతం, చాలా పెద్దది. ఆ ప్రాంతం అంతా తిరిగాడు. చాలా ప్రదేశాలు, చాలా గ్రామాలు ఉన్నాయి. పట్టణం అయితే గలిలయ, కానీ ఈయనున్నది అక్కడ చిన్న గ్రామం నజరేతు. గలిలయ ప్రాంతంలో నజరేతు అనే చిన్న గ్రామం, పెద్ద పట్టణం అది. ఆ పట్టణం మొత్తం ప్రకటించాడని చదివాం కదా. ఆ పట్టణంలో మళ్ళీ కపెర్నహూమునకు మరలా వచ్చాడని రాయబడింది. అంటే ఎంత తిరిగాడో చూడండి, ఎన్ని రోజులు పట్టిందో తెలియదు. మరి మరలా కపెర్నహూమునకు వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచూ ఉండగా అడవికి పారిపోతే వదిలిపెట్టలా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రాంతం వస్తే కపెర్నహూములోకి వస్తే వదిలిపెడతారా? ఆల్రెడీ అంతకుముందు చేశాడు. ఒక వ్యక్తిని బాగు చేస్తేనే వాళ్ళు దయ్యం పట్టిన, అపవిత్రాత్మను పట్టిన ఆ ప్రాంతంలో కుష్ఠరోగిని, దానికి ముందు 23వ వచనంలో, ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. అది విశ్రాంతి దినాన ఆయన వెళ్ళి సమాజ మందిరంలో బోధించాడు. అదే సమయంలో ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు ఉంటే ఆ దెయ్యాన్ని వదిలించాడు. అది స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ నుంచి ఆయన బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ మరలా ఆ ప్రాంతం వెళ్ళాడు, కపెర్నహూము. వెళితే ఆల్రెడీ అక్కడ జరిగింది కాబట్టి, అంతా స్ప్రెడ్ అయింది కాబట్టి, పలానా ఆయన వచ్చాడరా అనే వార్త విన్నారో లేదో వెంటనే అందరూ మళ్ళీ అక్కడ సమావేశం అయిపోయారు. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. అంటే జనం ఎక్కువ అవుతారా తక్కువ అవుతారా? ఒక స్వస్థత అక్కడ జరిగింది, చేశాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తే పలానా రోజు పలాని స్వస్థత చేసిన ఆయన వచ్చాడరా అని ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చేసారు. వాకిట్లో నుంచి ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా స్థలం. ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చొని వాక్యం బోధిస్తూ ఉన్నాడు. కానీ జనాలు వచ్చింది ఎందుకు? వాక్యం వినటానికి కాదు, స్వస్థతల కోసం వచ్చారు. ఈలోపు ఇంకో సీరియస్ కేసు వచ్చింది అంబులెన్స్లో. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇది స్పెషల్ కేసు. రాగానే ఆల్రెడీ లైన్ పెద్దగా ఉంది. వాకిట్లో నుంచి చూస్తే యేసుక్రీస్తు వారు కూర్చున్న దగ్గర లైన్ వెళ్ళాలంటే చాలా పెద్దగా ఉంది, స్థలం లేదు. వాకిట్లో నుంచి దూరెళ్ళటానికి కూడా ఖాళీ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఒక ఐడియా చేశారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. ఎంత ఐడియా అండి! పాతకాలంలో కుళాయిలు ఉన్నాయా మీ ఊర్లో? పంచాయతీ పంపులు ఇప్పుడు ఉన్నాయి.
వెనకటి రోజుల్లో వీధికి ఒకటే ఉండేది. పంపు వచ్చే టయానికి వరుసనే బిందెలో కొండలో తెపాళ్ళన్నీ క్యూ పెట్టేవాళ్ళు, పెద్దవాళ్ళకి తెలుసు కదా. వెనక బిందెమ తీసుకెళ్ళి మధ్యలో పెట్టింది అనుకో, మధ్యలో వచ్చి తెపాళాలు పగిలిపోయి జుట్లు బీక్కునేవాళ్ళు. ఎంత పెద్ద గొడవలు అయ్యాయి అనుకుంటున్నా, పోలీస్ కేసుల దాకా అయిపోయి. లైన్లో ఉండాల్సింది, ఆ వంతు వచ్చినప్పుడు పట్టుకోవాలి. ఈలో పంపాగిపోతే అంతే సంగతులు, ఇక నీళ్ళు ఏమీ లేవు. అంత క్యూ ఉండేది పల్లెటూరులో పంపులు దగ్గర. ఇప్పుడు పెద్ద క్యూ ఉంది, ఎక్కడికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి పెద్ద క్యూ ఉంది. వీళ్ళు వచ్చి ట్రై చేశారు, కానీ ఖాళీ లేదు. ఇప్పుడు ఏం చేశారు? ఐడియా చేశారు, ఇల్లు ఎక్కారు. ఇల్లు ఎవరిదైతే మనకేంది, కావాలంటే వాడు అడిగితే ఆ డబ్బులు ఇద్దాం అనుకున్నారో ఏమో. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రాంతం చూశారు, అక్కడ కప్పు అంతా విప్పేశారంట. అంటే మంచం పట్టే అంత కప్పు, సుమారుగా 6'3" సైజు పెద్ద రంధ్రం చేసి ఉంటారు. ఇంకొంచెం పెద్దదే చేసి ఉండొచ్చు, ఎందుకంటే నలుగురు కలిసి తాళ్ళు బట్టి దించాలి కదా. నలుగురో 10 మందో, మరి మొత్తానికి నలుగురు చేత మాత్రం మోయించుకొని వచ్చారు. పైకెత్తి అక్కడ నుంచి దించాలంటే చాలామంది సహాయం కావాలి. ఈ వ్యక్తిని పైకి తీసుకెళ్ళాలి, ఇంటి పైకి. అక్కడికి వెళ్ళి కప్పు విప్పి యేసుక్రీస్తు వారు కూర్చున్న ఆ ప్లేస్ దగ్గరికి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎవరి విశ్వాసం చూసి? పక్షవాయువు కలిగిన రోగి విశ్వాసమా? మోసుకొచ్చిన నలుగురు విశ్వాసమా? మోయించుకొచ్చిన వారి విశ్వాసం. ముగ్గురు లక్షణాలు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అంటే 3 గ్రూపులు ఉన్నారు. నలుగురు మోసుకొచ్చారు, నలుగురి చేత మోయించిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన పేషెంట్ ఉన్నాడు. 3 గ్రూపులు ఉన్నాయి. రోగం పేషెంట్కి, పక్షవాయువు కలిగిన రోగిని నలుగురు మోసుకొచ్చారు పరుపుతో సహా. నలుగురి చేత మోయించుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ వేళల్లో ఎవరి విశ్వాసాన్ని చూశాడట? మోయించుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూశాడు. మోసుకొచ్చిన వాళ్ళు కాదు, పక్షవాయువు రోగి కాదు. అంటే ప్రభు ఎవరికి విశ్వాసం ఉన్నా వాళ్ళ విశ్వాసాన్ని చూసి మరొకరికి మేలు చేస్తాడా? చేస్తాడు. అప్పుడు చేశాడు. మోయించుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాయువు కలిగిన రోగి యొక్క పాపాలు క్షమించాడు. ముందు అక్కడ రోగం తగ్గించలా, ముందేం చేశాడు? వారి విశ్వాసమును చూచి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. పక్షవాయువు గలవానితో ఏం చెప్పాడు? నీ పక్షవాయువు తగ్గుగాక అనలేదు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. ఎవరో, ఏ డాక్టరు ఈ మాట చెప్పడు కదా. చెప్పండి, ఏ రోగంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ రోగం పలానా సమస్య, ఒళ్ళు నొప్పులో, తలనొప్పో, కాళ్ళు నొప్పులో, లేకపోతే కడుపొబ్బరమో ఏదో చెప్తూ ఉంటాం. నీ పాపములు క్షమించబడుగాక అంటాడా డాక్టర్ గారు? అంటే చిత్త కొట్టేస్తాం డాక్టర్ని. రోగం తగ్గియమంటే పాపాలు అంటావు ఏంటంటే అంటాడు. క్రైస్తవ డాక్టర్ అనుకో, ఒకవేళ అన్నాడు అనుకో, ఏం చేస్తాం? డాక్టర్ని ఒప్పుకోం. ముందు రోగం తగ్గాలి అనుకుంటాం. కానీ రోగం కంటే భయంకరమైంది పాపం అనే రోగం. అది పోతే రోగం కుదిరిద్ది, పాపం పోతే రోగం కుదిరిద్ది. గుర్తుపెట్టుకోండి, పాపం పోతే రోగం కుదిరిద్ది. రోగం ఉందంటే పాపం ఎంతో కొంత ఉందని అర్థం. అందుకని ఇది సీరియస్ కాదు, రోగం సీరియస్ కాదు. పక్షవాత రోగం ప్రమాదకరం కాదు, దానికంటే ఘోరమైన ప్రమాదకరమైంది పాపం అనే రోగం. కాబట్టి నీ పాపములు క్షమించబడునుగాక అన్నాడు. అనగానే అక్కడ కూర్చున్నారు శాస్త్రులు, పరిచయులు. పాపాలు క్షమించే దేవుడు కదా, ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడని లోపల అనుకున్నారు. 7వ వచనం, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు,
దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. లోపల అనుకున్నారు, హృదయంలో ఆలోచించుకున్నారు, అనుకోలేదు కూడా. ఇంకా హృదయాలోచనలు కూడా తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉన్న ప్రభువు దగ్గర వాళ్ళు హృదయంలో ఆలోచించుకొనిచున్నారు. ఏమని? దేవుడు కదా క్షమించేది, ఈయనంటే దేవుడినే దూషిస్తున్నాడు, నేనే దేవుడిని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడేంటి, మాట్లాడుతున్నాడేంటి అనుకొని హృదయంలో ఆలోచించుకొనుచూ ఉండగా యేసు, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? చెప్పాలి. అసలు వాళ్ళతో ఈ మాట యేసుక్రీస్తు వారు అనగానే వాళ్ళకి షాక్ కొట్టాలి. మనం లోపల అనుకున్నది ఈయన ఎలా చెప్తున్నాడు, కాబట్టి ఈయన దేవుడే అని కన్ఫామ్ అయిపోవాలి. లోపల అనుకున్న బయటికి కూడా పెదాలతో కొనుక్కుంటేనంట లిప్ మూమెంట్ని బట్టి ఏమన్నా పసిగట్టి చెప్పాడేమో అనుకోవచ్చు. హృదయంలో ఆలోచించుకున్న ఆలోచన ఈయన తెలుసుకొని, ఆత్మలో తెలుసుకొని, ఇలాంటి సంగతులు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? పాపములు క్షమించబడటాన్ని చెప్పటం సులభమా? నీ పక్షవాయువు గలవానితో నీ పరుపెత్తుకొని నడువమని చెప్పటం సులభమా? ఏది సులభం చెప్పండి? రెండు కష్టమేం కాదు. డాక్టర్ కూడా చెబుతాడు, 5 నిమిషాల్లో నీ పరుపెత్తుకొని నడిపెత్తానంటాడు కదా. అంటే కాళ్ళు రెండు సరిగ్గా పనిచేయట్లేదయ్యా, నడవలేకపోతున్నా అంటే నా దగ్గరకు రా, నేను ఒక ట్రీట్మెంట్ ఇస్తాను, షాక్ ట్రీట్మెంట్, వెంటనే లేచి పరిగెత్తావు అంటాడు. అది చేయొచ్చు కదా. పక్షవాయువు రోగం తగ్గించి ఒక పేషెంట్ని నడిపించే స్థితి మనిషికి ఉండొచ్చు, చేయొచ్చు. కానీ పాపం క్షమించటం అనేది ఉందో చూసారా, అది దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే పుట్టించింది ఆయన, పెంచుతుంది ఆయన, నిన్ను భరిస్తుంది ఆయన. పిల్లల యొక్క తప్పొప్పులు కడుపులో పెట్టుకునే తల్లిదండ్రులు బయటికి కక్కితే పిల్లల పరువు పోయింది, తల్లిదండ్రుల పరువు పోయింది. దాచిపెట్టుకుంటుందంట తల్లి, మరి ముఖ్యంగా. అలా దాచిపెట్టుకుని చెడగొట్టిన తల్లులు కూడా ఉన్నారులే, అది వేరే విషయం. కానీ దేవుడు ఒక్కడే పాపాలు క్షమించటానికి అధికారం కలిగాడు. ఎందుకంటే పుట్టించింది, పెంచింది, బతికిస్తుంది ఆయన, మనల్ని పోషిస్తుంది ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. క్షమించాలన్నా ఆయనే, లేదు నరకానికి పంపించాలన్నా ఆయన ఇష్టం. ఆయన పుట్టించాడు కాబట్టి ఇది దేవుడి లక్షణం కదా, దేవుడే కదా చేసేది. ఈయనెందుకు ఇలా చేస్తున్నాడని ఆలోచించుకొని ఆలోచన మారలే వాళ్ళకి. ఈ రెండిట్లో ఏది సులభం అంటే మాట్లాడలేకపోయారు. నిజంగా ఏది సులభం చెప్పండి? పాపాలు క్షమించడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఈజీ అని మనకు అనిపించింది అనుకోండి, మన ఎళ్ళ ఎంతమంది ఎన్ని తప్పులు చేస్తున్నారో అవన్నీ క్షమిస్తున్నామా? వాళ్ళ తప్పులకి తిరిగి డైలాగులు కానీ ప్రతీకారం కానీ తీర్చుకుంటున్నామా? ప్రతీకారం తీర్చుకుంటున్నాం. ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నా, ఎవరైనా మన సొమ్ము ఏదన్నా దోచుకెళ్ళినా, లేదా మనకి ఏదన్నా కీడు తలపెట్టినా, ఎన్ని నష్టాలైనా మనకి ఎవరైనా చేస్తే అవి గుర్తించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటామా? లేకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకుంటున్నామా? తిరిగి తిట్టాలనుకుంటామా? పోనీలే వదిలేద్దాం, క్షమిద్దాం అని అనుకుంటామా? క్షమిద్దాం, వదిలేద్దాం అనుకోం. ఒకవేళ అలాంటివి అనుకున్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే వదిలేస్తాం. కానీ మరీ ఇన్నిసార్లు చేస్తే ఎవడు ఊరుకుంటాడండి అంటాం. అంటే చేసిన తప్పే మళ్ళీ 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 చేస్తే మనిషిగా మనం ఏం చేస్తాం? ఇంకా నా వల్ల కాదు, నా ఓర్పు నశించిపోయిందని ఏదో ఒక రోజు బరిష్ట అయిపోతుంది. కానీ దేవుడు చేసిన తప్పు మళ్ళీ 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 మనం చేస్తున్నా ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉన్నాడు. అది దైవ లక్షణం. ఆ లక్షణం మనలో కూడా రావాలనే కోరుకున్నాడు. ఆ లక్షణం క్రీస్తులో కనపడింది. క్రీస్తు క్షమిస్తూనే ఉన్నాడు. ఆ రోగాలు ఏవో తన మీద మోపుకుంటున్నాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు ఆ రోజు. ఈరోజు క్రైస్తవ సమాజానికి కూడా అర్థం కాలేదండి. ఆ క్షమాగుణాన్ని ఆయన చూపించాడు, క్రీస్తు ద్వారా ప్రదర్శించాడు. మనకు కూడా అది కావాలని, మనలో కూడా అది అభివృద్ధి పొందాలని కోరుకున్నాడు. ఎదుటివాడు ఎన్ని తప్పులు చేసినా క్షమించే బుద్ధి మనకుంటే మిగతా విషయం ఆయన చూసుకుంటాడు. అది మనం క్షమించలేక ప్రతీకారం తీర్చుకోవటమో, అడగటమో, లేకపోతే ఇంకేదన్నా టిట్ ఫర్ టాట్ అని ప్రతీకార చర్య చేయటమో చేస్తే మన ఫలం మనం పొంది ఉంటాం.
దేవుడు ఇక్కడే ఫలాన్ని ఇచ్చేస్తాడు. అక్కడ దాకా మన ఫలం పోదు. అందుకే పక్షవాయువు గలవానితో నీ పరుపెత్తుకొని నడవమనటం సులభమా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభం అంటే మనం కూడా చెబుతాం ఆ డైలాగు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే ఎవరు క్షమిస్తాడు? నువ్వంటే ఎవరు క్షమిస్తారు? ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు. పైగా ప్రభువుకి క్షమించే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఆ మాట కింద ఉంటుంది, చదవండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. అంటే భూమి మీద యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారాల్లో ఒక అధికారం ఏంటి? ఎవరి పాపాలు, తన ఏళ్ల పాపం చేసినోడు కాదు, ప్రపంచంలో ఎవరి పాపాలనైనా ఆయన బతికున్నంతకాలం క్షమించే అధికారం ఆయనకుంది. ఈయన క్షమిస్తే దేవుడు శాంక్షన్ చేస్తాడు. ఈయన క్షమిస్తే ఈయన వరకే క్షమాపణ కాదు, దేవుడే వాటిని తీసేస్తాడు. ఫైనల్గా తీసేది దేవుడు. ఆ అధికారం యేసుక్రీస్తు వారికి మాటతో ఇచ్చాడండి. క్రియ ద్వారా తర్వాత పాప క్షమాపణ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల తర్వాత ఇస్తాడు, అది వేరే విషయం. అది జరగకముందే ఆయన జీవించినంతకాలం ఎవరి పాపాలైతే క్షమించాలని ఆయన కనిపిస్తుందో వాళ్ళ పాపాలు క్షమించాను అంటే చాలు, పోతాయి. చాలామందికి స్వస్థతలు చేసి చాలామందికి ఈ యేసుక్రీస్తు వారు ఇలా పాప క్షమాపణ దయచేశాడు. అందులో ఈ వ్యక్తి ఒకడు. నీ పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచి పోయెను. కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. ఆన్ ద స్పాట్ స్వస్థత జరగటం అనేది ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మనోడు కూడా చాలామంది స్వస్థతలు చేస్తారు. లేవు, నిలబడు, స్టడీ, మెల్లిగా నడు, తర్వాత కొంచెం స్పీడ్గా నడు. ఒకసారి జంపు చేసి పరిగెత్తలేడా? అంత పవర్ లేదుగా. దొంగ భక్తులు కదా, దొంగ వేషాలు వేస్తూ స్వస్థత అవరాలు ఉన్నాయని అబద్ధాలు చెప్తున్నారు. మరి ప్రభువారు చేస్తే ఏం చేశాడు? వెంటనే లేచి పరుపెత్తుకొని, చెప్పండి, నడిచాను. వెంటనే పరుపెత్తుకున్నాడు. ఒక్కడే నడవటం వేరు, ఇద్దరు పట్టుకొని నడవటం వేరు. వెంటనే పరుపు కూడా తీసుకొని నడవటం. నలుగురు మోసుకొచ్చిన పరుపు ఒక్కడే లేపుకొని వెళ్ళిపోయాడంటే ఎంత స్టామినా వచ్చింది కాళ్ళకి. చచ్చుబడిపోయిన కాళ్ళు చేతులు యాక్టివేట్ అయిపోయినాయి. వెంటనే పరుపెత్తుకొని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే అది ఒరిజినల్ స్వస్థత. సెకండ్స్లో జరిగిపోయింది. అది రోజులు, నిమిషాలు, గంటలు కాదు, సెకండ్స్లో జరిగిపోయింది. వెంటనే అందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహింపరిచారు. అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి పని ఎవరిని మహింపరిచే విధంగా ఉంది? దేవుణ్ణి మహింపరిచే విధంగా. స్వకీయ మహిమను వెతుక్కొనుటకు నేను రాలేదు, నా తండ్రికి మహిమ తేవటానికే వచ్చానని చెప్పాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు జీవించిన కాలమంతా దేవునికి మహిమ వచ్చే విధంగా ప్రతి కార్యం చేశాడు. పైగా యేసుక్రీస్తు వారికి భూమి మీద జీవించినంతకాలం పాపాలు క్షమించే అధికారాన్ని కూడా కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించి మనం కూడా ఇతరుల పాపాలు క్షమించే అవకాశం మనకిచ్చాడు. మన పట్ల చేసేవి మాత్రమే కాదు, ఎవరి పట్ల చేసినా క్షమిస్తూ దేవుడికి అప్పచెప్పి మన పని మనం చేసుకుంటూ పోవటమే. కానీ పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు మనం ఎవరి మీద పెట్టుకోవటానికి క్రైస్తవ్యం ఒప్పుకోదు, క్రీస్తు ఒప్పుకోడు. ఒకవేళ అలా మనం చేయకపోతే మనం క్రైస్తవులమే కాదు. మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం. 2వ అధ్యాయము 12వ వచనం వరకు మనం ఆలోచించాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా కన్నతండ్రి, సర్వేశ్వరుడా, సర్వలోకనాథుడా, సర్వాంతర్యామి, సకల లోకాలను కలిగించి అందులో భూమి మీద మాకు ఇచ్చిన బ్రతుకును బట్టి స్తోత్రాలు. ఈ బ్రతుకు ఎప్పుడు రాలిపోతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సజీవంగా ఉన్నాం, కాసేపటికి ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కనుక ఉన్న కొద్ది రోజులైనా
ఎవరితో మేము విభేదాలు పెట్టుకోకుండా వీలైతే సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి, ఇతరుల పాపాలు మేము క్షమించటానికి మీ వాక్యం మాకు హేతువైందనైనా అందును బట్టి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత యాత్రలో, ఆయన ప్రయాణంలో, ఆయన మజిలీలో, కపెర్నహూము ప్రాంతం, గలిలయ ప్రాంతంలో ఏమేమి చేశారో కార్యక్రమాలు అవన్నీ ఈరోజు నేర్చుకోవటానికి, తద్వారా ఆత్మీయమైన సంగతులు ఆలోచించడానికి మీరు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విన్న మాటలు మేము దుష్టుడికి అప్పగించకుండా మాలో ఉన్న పరిశుద్ధాత్మకు అప్పగించి, ఆ పరిశుద్ధాత్మని సహాయంతో మీ కార్యాలు చేపట్టి చేయగలిగే ధన్యతను, ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. అలాగే వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే వారి పట్ల కనికరపడి వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దయగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు.